మనం ఏ పేస్ బౌలింగ్ అటాక్ అయితే సూపర్ గా అనిపిస్తుంది అనుకున్నామో ఇప్పుడు అదే పేస్ బౌలింగ్ అటాక్ రూల్డ్ అవుట్ అయింది. 3 టైమ్స్ ఛాంపియన్స్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్ లో వాళ్ళ టీమ్ సిచ్యువేషన్ మాత్రం అంత బాగాలేదు. ఈ ఆప్షన్ లోకి మంచి పర్స్ తో వచ్చిన కేకేఆర్ వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ ని దక్కించుకొని చాలా స్ట్రాంగ్ గా కనిపించింది. కానీ ఇప్పుడు ఈ టీమ్ లో ఉన్న ఒక్కొక్క ప్లేయర్ రూల్డ్ అవుట్ అవుతున్నారు. ముందుగా బంగ్లాదేశీ పేసర్ ముస్తఫిజుర్ ని కొన్ని రీజన్స్ వల్ల టీం నుండి టర్మినేట్ చేయాల్సి వచ్చింది. అండ్ అతనికి రిప్లేస్మెంట్ గా జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్స్ ముజర్బానీని తీసుకున్నారు. అండ్ ఇక శ్రీలంకన్ పేసర్ మతీష పతిరానాను 18 క్రోస్ పెట్టి ఆప్షన్ లో తీసుకుంటే తను కూడా ఇంకా ఇంజూర్ లిస్ట్ లోనే ఉన్నాడు. అండ్ మన ఇండియన్ పేసర్ హర్షిత్ రానేమో ఇంజురీ వల్ల ఈ సీజన్ నుంచి రూల్డ్ అవుట్ అయ్యాడు. అండ్ వీలే కాకుండా జస్ట్ నిన్ననే మరో పేసర్ ఆకాశదీప్ కూడా ఇంజురీ వల్ల రూల్డ్ అవుట్ అయ్యాడు. కేకేఆర్ ఏ ప్లేయర్స్ పై నమ్మకం పెట్టి తమ బౌలింగ్ యూనిట్ స్ట్రాంగ్ గా చేయాలనుకుందో ఇప్పుడు ఆ ప్లేయర్స్ అందరు కూడా రూల్డ్ అవుట్ అయ్యారు. అండ్ ప్రెసెంట్ ముజర్బానీ, ఉమ్రాన్ మలిక్, వైభవ్ బౌరారా అండ్ కార్తిక్ జాగితో పేస్ బౌలింగ్ అటాక్ కనిపిస్తుంది. అండ్ రూల్డ్ అవుట్ అయిన ప్లేయర్స్ కి ఆ క్వాలిటీ రిప్లేస్మెంట్ దొరకడం కష్టమే. అండ్ ఇక సునీల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి తమ మిస్టరీతో మ్యాజిక్ చేస్తేనే అపోనెంట్స్ కి ఫైట్ ఇవ్వచ్చు. అండ్ ఇంకా కేకేఆర్ బెంచ్ స్ట్రెంత్ కూడా అంత స్ట్రాంగ్ గా కనిపించలేదు. ఈ టీం ఈ సీజన్ ఐపీఎల్ కి ఎలాంటి ప్లాన్ తో వస్తుందో చూడాలి. ఇక కేకేఆర్ ప్లేయింగ్ లెవెల్ విషయానికి వచ్చేస్తే కెప్టెన్ అజింక్య రాయనాతో పాటు వరల్డ్ కప్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఫిన్నాలేను ఓపెన్ చేస్తారు. నంబర్ 3 లో యంగ్ టాలెంట్ అంక్రిష్ రఘువంశీ, నంబర్ 4 లో ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ కెమెరన్ గ్రీన్, డొమెస్టిక్ లో మంచి టచ్ లో ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ తేజస్వి సింగ్ నంబర్ 5 లో ఆడతాడు. నంబర్ 6 లో రింకు సింగ్ ఫినిషర్ గా అండ్ ఫ్లోటర్ గా కూడా ఆడొచ్చు. నంబర్ 7 లో ఫినిషర్ రమన్దీప్ సింగ్, నంబర్ 8 లో సునీల్ నారాయణ్, నంబర్ 9 లో రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ వైభవ్ బౌరారా, వరల్డ్ కప్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన బ్లెస్సింగ్స్ ముజర్బానీ నంబర్ 10 లో ఆడతాడు. అండ్ నంబర్ 11 లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆడతాడు. అండ్ ఇక ఇంపాక్ట్ ప్లేయర్స్ విషయానికి వచ్చేస్తే మనీష్ పాండే, ఉమ్రాన్ మలిక్ అండ్ అంకుల్ రాయ్ కనిపిస్తున్నారు. ప్రెసెంట్ ఈ టీం బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో అంత సెటిల్ గా కనిపించలేదు. ఇక ఈ టీం ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతుందంటే కష్టంగానే కనిపిస్తుంది. కానీ ఐపీఎల్ లో ఏ టీం ని తక్కువ చేయలేం. అండ్ కేకేఆర్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతుందా లేదా మీరేమంటారో కామెంట్ లో చెప్పండి.